మావోయిస్టులకి మరొక బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఈ రోజు మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ లో అగ్రనేత ఆడెల్లి భాస్కర్ అలియాస్ ఆడెల్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే భాస్కర్ పైన 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. భాస్కర్ మృతితో ఒక్కసారిగా ఉత్తర తెలంగాణ మావోయిస్టులకి భారీ దెబ్బ తగిలింది. పెద్ద ఎత్తున షాక్ గురయ్యారు. ఇటీవలే భాస్కర్ రాష్ట్ర కమిటీ బాధ్యతలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర గ్రామానికి చెందినటువంటి భాస్కర్ 1994-95లోని దళంలోకి వెళ్ళిపోయారు. సుమారుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కీలక బాధ్యతల్లో పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర కీలక బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర కమిటీలో బాధ్యతలు తీసుకున్న ఆయన ఈ రోజు ఎన్కౌంటర్లో దుర్మరణం పాలని తెలుస్తోంది. సో వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టులకి పెద్ద ఎత్తున షాక్ గురి చేస్తున్నాయి. చాలా కీలకమైనటువంటి వ్యక్తులు మరణిస్తున్నారు. సో నిన్న ఒక వ్యక్తి కూడా చనిపోయారు, నరసింహాచలం. సో నిన్న చనిపోయినటువంటి వ్యక్తి గౌతమ్. సో గతంలో ఆయన అటు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శాంతి చర్చల కొరకు వచ్చిన వ్యక్తుల్లో గౌతమ్ కూడా ఒకరు. సో గౌతమ్ కూడా మావోయిస్ట్ ఎన్కౌంటర్లో ఇదే సంఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో ఈరోజు తాజాగా మరో వ్యక్తి భాస్కర్ కూడా ఈరోజు ఎన్కౌంటర్లో మరణించారు. చాలా కీలకమైన వ్యక్తులు ఎవరైతే మావోయిస్టులకి వెన్నుదన్నుగా ఉండిపోయి వ్యూహరచనలో ఆలోచనలో అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున వెన్నుదన్నుగా ఉంటున్నారు. అటువంటి వారిని టార్గెట్ చేసి పక్కాగా ఇటు పోలీసులు కుమ్మింగ్ ఆపరేషన్లో హతమారుస్తున్నారు.